బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. 80 అంశాలతో కూడిన ఎజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1ని అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటు కొండపైన అన్యమత ప్రచారాన్ని పూర్తి రద్దు చేయనున్నారు. స్వామివారి నైవేద్యాలు, లడ్డు ప్రసాదాలు, అన్న వితరణ కేంద్రాల్లో వినియోగించే ఆహార ఉత్పత్తుల నాణ్యతను పెంచేందుకు కొత్తగా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఇంజనీరింగ్ పనులకు కొంతగా నిధులు కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ విచారణలో ఉండటంతో వీటిపైన పరిశీలన చేయనున్నారు. టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గిరినాథ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ గిరినాథ్, ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? దానికి సంబంధించిన అప్డేట్. రైట్, ఏదైతే తిరుమల టీటీడీ పాలక మండలి 54వ ధర్మకర్తల సమావేశం బిఆర్ నాయుడు అధ్యక్షన కొద్దిసేపటి క్రితం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ధర్మకర్తల సమావేశంలో దాదాపు 80 అంశాలతో కూడినటువంటి అజెండాపై చర్చించనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఒకదాన్ని అందుబాటులోకి తేవనున్నారు. కొండపై అన్యమత ప్రచారాన్ని రద్దు చేయనున్నారు. పూర్తిగా అయితే రద్దు చేసే విధంగా కూడా సరే వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. స్వామివారికి నైవేద్యాలు, లడ్డు ప్రసాదాలు, అదేవిధంగా అన్న ప్రసాద వితరణ కేంద్రంలో వినియోగించే ఆహార ఉత్పత్తుల నాణ్యతను పెంచేందుకు కొత్తగా టెండర్లు ఆహ్వానించనున్నారు. ఇంజనీరింగ్ పనులకు గతంలో నిధులు కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ విచారణలో ఉండడంతో వీటిపై కూడా సరే పరిశీలించే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా సరే మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయి అనేసి కూడా సరే అటు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ లో కొనసాగించడంలో నెలకొన్న సద్వినియోగంపై కూడా ఏదైతే తెరపడుందంటే కూడా చెప్పుకోవచ్చు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూటమి ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో కూటమి పాలన గాడి తప్పిందంటూ కూడా సరే ఎన్నో ఆరోపణలు కూడా ప్రక్షాళనకు శ్రీకారం చుడుతూ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గత 5 ఏళ్లలో దాదాపు 1450 కోట్ల మేరకు కూడా ఆదాయం వచ్చింది. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిన ఆరోపణ నేపథ్యంలో టీటీడీ కొత్త పాలక మండలి సుదీర్ఘంగా చర్చనిచ్చింది. అయితే టీటీడీ చైర్మన్ ఈవో అధ్యక్షన టీటీడీ బోర్డు అయితే కొంతసేపటి భేటీ అయిన సందర్భంలో కూడా సరే ఏ అంశాలపైన ముఖ్యంగా నిన్నటికి మనం చూసినట్టయితే తిరుమలలో ఉన్నట్టు పాప వినాశం వద్ద కూడా ఏదైతే షికారీలు అక్కడ షాపులు ఏర్పాటు చేస్తూ ఉంటారో అక్కడ వాళ్ళు యేసుక్రీస్తుకి సంబంధించి ఏదైతే అన్ని మతస్థుల పాటలను కూడా సరే రిలీజ్ చేయడము కావచ్చు. అదే విధంగా గత కొన్ని రోజులుగా తిరుపతిలో వేసినటువంటి నూతన రోడ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి అవకతవకలు జరిగాయనేసి వీరన్నిటి మీద కూడా చర్చించనున్నారు. అదే విధంగా అయితే లడ్డు వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా సరే దుమారం నడిపించింది. గత కొన్ని రోజులుగా కూడా ఈ అంశంపై కూడా సరే లడ్డూల్లో తిరుమలలో ఒక కొత్త ల్యాబ్ను కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా సరే ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఏదైతే చేపట్టినటువంటి లడ్డీ సంబంధించి కూడా సరే ముడి సరుకులకు సంబంధించి కూడా సరే ఎలాంటి నాణ్యత తీసుకోవాలి, కొత్త టెండర్ల విషయాలు కూడా సరే చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద మరో గంట లోపల కూడా సరే దీని మీద సమావేశం పూర్తయిన తర్వాత కూడా సరే మీడియా సమావేశాన్ని పెట్టి ఎలాంటి అజెండాలు తీసుకున్నారో కూడా సరే టీటీడీ నూతన చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు వెల్లడించే పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో ఉంది. రైట్ గిరినాథ్, బిఆర్ నాయుడు తొలి సమావేశం కాబట్టి ఏమైనా కొత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటారా? రైట్, ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి కూడా సరే ఈ యొక్క ట్రస్ట్ కి సంబంధించి టికెట్లు అవకతవకలు జరిగాయని గత ప్రభుత్వంలో కూడా సరే ఎన్నో ఆరోపణలు ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ యొక్క ట్రస్ట్ కి సంబంధించి ఇవన్నీ కూడా నిజాలు వెలికి తీస్తామంటూ కూడా సరే బిఆర్ నాయుడు గతంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అజెండాన్ని కొనసాగిస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. అయితే ఏదేమైనప్పుడు కూడా సరే ఈ నెల 13న శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల కౌంటర్ కూడా సరే ప్రారంభించారు. అంటే ఈ యొక్క ప్రారంభించిన
ముగిసిన నేపథ్యంలోనే కొంతమంది సభ్యులు కూడా ఈ యొక్క ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ని ఇలాగే కొనసాగించి దానికి ఒక ప్రాధాన్యత, ఒక లెక్కలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరే ఒక పర్టికులర్ గా ఇచ్చే విధంగా కూడా ఉంది. ట్రస్ట్ కి సంబంధించి అయితే చాలా మంది కూడా సరే కొనసాగించాలనే మొగ్గు చూపించిన పరిస్థితి అయితే మొత్తం మీద ఈ యొక్క తీర్మానంలో ఇంతకి ఈ యొక్క బ్రేక్ పడతారా లేకపోతే కొనసాగిస్తారా, కొనసాగిస్తే ఎలాంటి మార్పులు తీసుకొని వస్తారు శ్రీవారి ట్రస్ట్ టికెట్ సంబంధించి కూడా సరే అనేది కూడా ఆసక్తిగా ఉంది. మొత్తం మీద 80 అంశాలతో కొద్దిసేపటి క్రితం తిరుమలలో మొదలైనటువంటి ఏదైతే పాలక మండలి సమావేశం అన్నభవనంలో కొనసాగుతుంది. మరొక ఆసక్తిలోనే కూడా సరే మీడియా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గిరినాథ్.